ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. హౌ వాజ్ యువర్ లాస్ట్ వీక్? ఈ వారంలో మరి నూతనమైన వాగ్దానాలు వినడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు కదా. మన దేవుడు గొప్పవాడు, వాగ్దానాలు చేసేవాడు, అంతేకాదు వాగ్దానాలను నెరవేర్చేవాడు. ఈరోజు వాగ్దానం వినకముందు చిన్న ఆశతో వినండి. దేవుడు నా జీవితాన్ని కూడా బాగుపరుస్తాడని, ముఖ్యంగా పెళ్ళి కాని వారు లేక పెళ్ళైపోయి ఇరిగిపోయిన కుటుంబాలు కలిగిన వారు ఈ వాగ్దానాలు వినాల్సిందిగా కోరుచున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీ వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఈరోజు వాగ్దానం విన్న మీ జీవితాల్లో నాకు ఇంకేం జరగట్లేదు ఏంటి, ఐఎమ్ స్టిల్ ఇన్ వెయిటింగ్ పీరియడ్, నాకు వివాహం కావట్లేదు ఏంటి, ఒకవేళ వివాహం అయితే పిల్లల విషయంలో ఆలస్యం అవుతుంది ఏంటి, ఒకవేళ పిల్లలు పుడితే మరి నా భర్త సరిగా ఉండట్లేదు, భార్య సరిగా ఉండట్లేదు ఏంటి, కుటుంబంలో ఏం బాగోట్లేదు, ఫైనాన్షియల్గా ఏం బాగోట్లేదు, ప్రతి దానికి సనుక్కుంటున్నావా, చిరాకు పడుతున్నావా? ఈరోజు ఈ మాటలు విందామా? దేవుని యొక్క వాగ్దానము మనకి సంపూర్ణమైన బహుమానం రాక మునుపు దేవుడు ఏం చూస్తున్నాడంటే, పైన మనం చదివినట్టుగా యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తూ ఉంటున్నాడు. చూడండి, చాలామంది అంటూ ఉంటారు, ఐఎమ్ సో ఫీలింగ్ లోన్లీ అక్క, నాకు ఇంకా పెళ్ళి కావట్లేదు, ఎప్పుడవుతుంది అక్క, 30 ఏళ్ళు వస్తున్నాయి, లేక 30 ఏళ్ళు దాటిపోయి నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది, నేను చాలా ఒంటరిగా నేను ఫీల్ అవుతున్నాను అని చెప్తా ఉంటారు. నీ ఒంటరితనంలో దేవుడు నీవు చేసే దానికి ప్రతిఫలం ఇచ్చి నీకు బహుమానాన్ని దేవుడు మరి శ్రేష్టమైన బహుమానాన్ని, సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడంట. రూతుని మనము జ్ఞాపకం చేసుకుంటే, రూతు జీవితంలో ఏం జరిగింది? భర్త చనిపోయాడు, ఓకే, కానీ ఆమె ఏం చేసింది? తిరిగి పెళ్లి చేసుకోవాలనే ఆశ కంటే కూడా ఇంకొక ఆమె, మరి ముసల స్త్రీ లేక ముసల వాసంతో ఉన్న నయోమి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను చూసుకుంటా అని చెప్పింది కదా. మరి ఆమెకి చేసిన దాన్ని బట్టి దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి బోయాజ్ని దేవుడు ఇచ్చాడు. సో వెన్ యూర్ లోన్లీ, గో హెల్ప్ సంబడి. ఒకవేళ నీవు ఒంటరిగా నువ్వు ఫేస్ అవుతున్నావా, ఎవరికైనా ఫోన్ చేసి వారితో చాలా చక్కగా మాట్లాడండి, ధైర్యపరచండి. ముసలి వాళ్ళతో, వృద్ధాప్యంలో ఉన్న వారితో, భయంకరమైన స్థితిగతులతో ఉన్న వారితో మాట్లాడండి. వీలైతే హాస్పిటల్కి వెళ్ళండి, వారికి ఏదో ఒకటి చేసి పెట్టండి. రోగంతో బాధపడుతున్న వారికి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, లేదా హోమ్ ఫర్ ది ఏజ్డ్కి వెళ్ళండి, వారికి వండి పెట్టండి, వారికి బట్టలు ఇవ్వండి. వెనెవర్ యు ఆర్ ఫీలింగ్ లోన్లీ, గో హెల్ప్ సంబడి. మరి రూతు కూడా మరి లోన్లీగా ఉండకుండా నయోమికి హెల్ప్ చేయడానికి వెళ్ళింది కాబట్టి దేవుడు ఆమెకి సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మరి ప్రభా యేసయ్యా నాకు భర్తలు నేను విధవరాలను అంటున్నావా, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వడానికి, ఇంకా నీకు ఆయుష్ పెంచాడు అనుకోవాలి. ఈ వాగ్దానం ఇచ్చిన నువ్వు యు ఆర్ నాట్ లోన్లీ. ఇఫ్ యు ఆర్ లోన్లీ, గో హెల్ప్ సంబడి. చాలా మంది లోన్లీగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడు, అప్పుడు దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు దయచేయను గాక. మొదట నా నీతి నా రాజ్యం వెతుకు వారికి కావాల్సినవన్నీ నేను ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సేవ చేయడానికి, మీరు సేవకుల చుట్టూ తిరగడానికి, సేవకులకి పరిచర్య చేయడానికి మీరు స్టార్ట్ చేయండి. దేవుడు నీకు ప్రతిఫలమును దయచేయను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. సంపూర్ణమైన బహుమానం ఎవరికి ఇస్తావు నాయన? ఎవరైతే నాయన ప్రభా అయ్యా నిస్వార్థంగానైనా వారు అయ్యా పనులు చేస్తూ ఉంటుండగా, అయ్యా దుఃఖంతో అయ్యా విధవరాలుగా నాయన ఇంట్లో ఒక్కతే కూర్చోలేదు నాయన, అయ్యా నయోమికి సహాయం చేయడానికి వెళ్ళిన ఆమె వలె మేము కూడా ఇతరులకు సహాయం చేసి అయ్యా ఇతరులను సంతోషపరిచి నాయన మేము బహుమానం పొందుకుంటామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మీరు ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, లేక మీరు ఎక్కువ బాధల్లో ఉంటే, బాధల్లో ఉన్న వారిని సందర్శించండి, ఫోన్ చేయండి, లేదంటే పూలు పట్టుకొని వెళ్ళండి, పండ్లు పట్టుకొని వెళ్ళండి. దేవుని మీకు బహుగా దీవించును గాక. అలాగే ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడితే కనుక కింద కమెంట్లో మై గాడ్ విల్ ష్యూర్లీ రివార్డ్ మీ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే అహెడ్. ప్రైజ్ లార్డ్.